మాది మొరవపల్లి అనే ఒక చిన్న గ్రామం. మా నాన్నగారి పేరు నీలశేఖర్, అమ్మ పేరు కవిత. అండ్ రైట్ నౌ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ ఆపరేషనల్ కస్టమర్ ఎక్స్పర్ట్ ఫర్ ఎ కార్పొరేట్ కంపెనీ. చదువు అంతా ఇక్కడే తిరుపతిలోనే జరిగింది. తర్వాత నేను ఇంజనీరింగ్ చేశాను ఇన్ కంప్యూటర్ సైన్స్. అండ్ దెన్ బెంగళూరులో 1 year జాబ్ చేసి ఆ తర్వాత అబ్రాడ్ వెళ్ళాను, లండన్, ఫర్ మై మాస్టర్స్ ఇన్ బిజినెస్ అండ్ మేనేజ్మెంట్. తనంటే మాకు చాలా ఇష్టం. మాది చిన్న ఫ్యామిలీ, వ్యవసాయ కుటుంబం మాది. కష్టపడి మేము తనని చదివించాము, ప్రయోజకురాలు చేసాము. తన వల్ల ఇప్పుడు మేము చాలా హ్యాపీగా ఉన్నాము. సో చిన్నప్పటి నుంచి మొత్తం విలేజ్లోనే ఉన్నాను. విలేజ్లోనే అంటే మోస్ట్లీ హాస్టల్, బట్ సమ్మర్ హాలిడేస్ వస్తే విలేజ్లోనే ఉండేదాన్ని. అమ్మమ్మ వాళ్ళ ఊర్లో లేదంటే నానమ్మ వాళ్ళ ఊర్లో. నాకు రమ్య సిస్టర్ అవుతుంది. మేము చిన్నప్పటి నుంచి ఒకే విలేజ్లో పెరిగామన్నమాట. సో ఎప్పుడు రైన్ కోసం వెయిట్ చేసేవాళ్ళం అనమాట. ఎప్పుడు వర్షం పడుతుందా ఆడుకుందామా, ఎప్పుడు సండే వస్తుందా ఆడుకుందామా అన్నట్టు బాగా ఎంజాయ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. మోస్ట్ మెమరబుల్ థింగ్స్ అంటే ఈ వర్షం వచ్చినప్పుడు వీ యూస్ టు ప్లే గేమ్స్ లైక్ పడవలాగా చేసి ఆ వర్షంలో పడవలను వదలడం. After all this enjoyment, I have to take a big step in my life, so I just moved abroad for my future. ఆ చైల్డ్హుడ్ మెమరీస్ అంతా గుర్తొస్తూ బాధగా ఉండింది, మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తుందని. అంటే మామూలుగా హాస్టల్లోనే ఉండింది, బట్ హాలిడేస్కి అంతా వస్తూ వెళ్తూ ఉండేది కదా. ఇప్పుడు బయట వెళ్ళిపోతే ఎప్పుడో 2 years 3 years తర్వాత వస్తుంది కదా. సో కొంచెం ఆ బాధగా ఉండేది అనమాట. రమ్య చిన్నప్పటి నుంచి నాతో చాలా క్లోజ్గా ఉండేది. వాళ్ళ నాన్నంటే భయము. ఆ భయంతోనే బాగా చదువుకున్నది. అల్లరి చేస్తుంది నా దగ్గర, వాళ్ళ నాన్న దగ్గర గౌరవంగానూ ఉంటుంది. ప్రతిదీ షేర్ చేసుకుంటాను, పర్సనల్ కూడా. లైక్ ఏదన్నా కొంతమంది చెప్పుకోలేరు పేరెంట్స్కి, బట్ నేను మమ్మీతో ఎనీ నాన్ సెన్స్ మాట్లాడగలను. బయట ఇంకా ఆల్మోస్ట్ నేను హాస్టల్ తర్వాత అబ్రాడ్ ఉండడం వల్ల డైలీ 3 times అయితే ఖచ్చితంగా ఫోన్ మాట్లాడాలి, లేకపోతే నాకు డే ఎండ్ అవ్వదు. నాకు బాగా హెల్ప్ చేస్తుంది. వంట చేసేటప్పుడు చాలా క్లోజ్గా ఉంటాం. There are some people who we should trust, so you should that you have to learn from your parents, because with their experience they used to tell you a lot of things like వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు, don't do friendship with them. So which means it's not bad, but they will teach you how to differentiate people. So when they say something, వాళ్ళు చెప్పినప్పుడు మనం వినాలి, అప్పుడే మనం కూడా లైఫ్లో సక్సెస్ అనేది అవుతాము. ఈ గోయాస్ గురించి నాకు ఎలా తెలిసింది అంటే, వెన్ ఐ వాజ్ ఇన్ లండన్, సో ఐ యూస్ టు వాచ్ రీల్స్ ఇన్ సాటర్డేస్ అండ్ సండేస్. అప్పుడు అలా ర్యాండమ్గా ప్రియాంక గారి ఇంటర్వ్యూ ఒకటి చూశాను. I mean in reel lo chusano. Tarvata the way she was explaining about the Goas was so interesting. I thought of visiting the shop, but there was no outlet in the London. సో రమ్య ఆల్రెడీ గోయాస్ పేజ్ని ఫాలో అవుతుంది. గోయాస్కి వెళ్ళి చూద్దాము, ఎట్లో తిరుపతిలో బ్రాంచ్ ఉంది కదా, డైరెక్ట్గా వెళ్ళి విజిట్ చేద్దామని చెప్పింది. తర్వాత వెళ్దాం చూద్దామని చెప్పి వెళ్ళాము. Actually there was a contest running when I visited the shop. The name called Aha Kalyanam. So I just tried. నేను ఒకసారి ట్రై చేశాను, అప్లై చేసి అనుకోకుండా సెలెక్ట్ అయ్యాను. కమింగ్ టు ద జ్యువెలరీ పార్ట్, నాకు మోస్ట్లీ బ్యాంగిల్స్ అండ్ లాంగ్ హారాస్ అంటే కొంచెం ఇష్టం. నాకు యాంటిక్ పీసెస్ అంటే బాగా ఇష్టం. లైక్ రాముడు, సీత, హనుమంతుడు, ఇలాగా డిజైన్స్ వచ్చి ఆ క్లియర్ డీటెయిలింగ్తో పాటు ఎక్కడన్నా లిటిల్ బిట్ ఆఫ్ నెమలి ఇలాంటివి ఇంక్లూడ్ చేసి ఉండి, లైక్ ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఫ్యూజన్ అండ్ యాంటిక్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ పర్ల్స్. సో ఇలాగా ఉంటే చాలా నచ్చుతుంది నాకు. I want to see how I'm gonna look in the bridal makeup.
హాయ్ రమ్య మ్యామ్. ఏంటిది, ఏం పెట్టారు ఇందులో? చెప్తాను మేడం. స్పెషల్ ఉంది. పవన్ సార్ ఓపెన్ చేయండి. మీరు అడిగారు కదా, అవునండి. యాజ్ ఇట్ ఈస్ అలా ఉంది. సో ఇదంతా మనకి నచ్చి హారము అండ్ చౌకర్. మీరు అడిగినట్టే మీకు బీడ్స్, రష్యన్ బీడ్స్లో పర్ల్స్తో కాంబినేషన్లో సెట్. యాజ్ ఇట్ ఈస్ మీరు ఏం అడిగారో అన్నీ. సో వడ్డానం, లక్ష్మీ వడ్డానం అండ్ బీడ్స్తో కాంబినేషన్. చాలా బాగుంది. దీనికి జడ వస్తుంది, రూబీస్లో వస్తుంది. అండ్ దీనికి మ్యాచింగ్ బ్యాంగిల్స్, లక్ష్మీ బ్యాంగిల్స్ సెట్గా వస్తుంది. ఓకే, చాలా బాగుంది. ఈ బ్యాంగిల్స్ అయితే చాలా బాగుంది. అండ్ ఇయర్ రింగ్స్ విత్ సెట్తో వస్తుంది. అండ్ వంకీ కూడా మీకు లక్ష్మీ వంకీ చాలా బాగుంది. ఒకసారి నేను ట్రై చేయొచ్చు మేడం. ఇది మీకోసమే. థ్యాంక్ యూ. మీరు అడిగారు, గోయాది ఇచ్చింది. మీరు అడగండి, గోయాది ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. హాయ్ రమ్య గారు, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. ఈవెన్ నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో జ్యువెలరీ విత్ డీటెయిలింగ్ నా ఎక్స్పెక్టేషన్స్కి మ్యాచ్ అయ్యింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మా గోయా తరపు నుంచి మనకు జ్యువెలరీ గిఫ్ట్కి ఇస్తున్నాం. థ్యాంక్ యూ.